ఎరుకో పట్టణములకు సమీపించినప్పుడు ఒక గురుటివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుకొనుచుండెను. జనసమూహము దాటిపోతున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా వారు, నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరుకుండమని ముందర నడుచుతున్న వారు వానిని గద్దించిరి. గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేసెను. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయకూరుచున్నావని అడగగా వాడు, ప్రభువా, చూపు పొందకూరుచున్నానెను. యేసు, చూపు పొందము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది దేవుణ్ణి మహిమపరచుచు ఆయన వెంబడించెను. ప్రజలందరూ అది చూసి దేవుని స్తోత్రము చేసిరి. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామాన్ని మహిమపరచుదాం.